హలో ఫ్రెండ్స్, నేను సంపత్ కుమార్. ఇవాళ వీడియోలో మనం సింగిల్ ఎంట్రీ అనే ఒక టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. ఇది సిఏ ఇంటర్ ఐసిఏ బుక్లో ఉంది. బీకామ్ ఆర్ ఎంకామ్ వాళ్ళకు కూడా సింగిల్ ఎంట్రీ టాపిక్స్ ఉంటాయి, బట్ సిఏ ఇంటర్ వాళ్ళకి కొంచెం రోబస్ట్గా ఉంటాయి. సో ఇవాళ నేను ఏం చేస్తున్నాను అంటే సిఏ ఇంటర్ బుక్లో నుంచి ఇల్లుస్ట్రేషన్ 5ని బోర్డు పైన సాల్వ్ చేస్తాను. నేను చూసిన క్వశ్చన్లో ఇల్లుస్ట్రేషన్ 5 చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. ఇందులో చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. సో ఇలాంటి సమ్ని మనము కరెక్ట్గా స్ట్రక్చరల్గా తెలుసుకుంటే వేరే ప్రాబ్లమ్స్ని కూడా మనము ఓన్గా చేయొచ్చు. నేను చేసే ప్రాబ్లం ఒక్కటైనప్పటికీ నేను ఏ విధంగా క్వశ్చన్ని అప్రోచ్ అవుతున్నానో, నేను ఎలా బ్యాలెన్స్ షీట్ని డిరైవ్ చేస్తున్నాను, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని బ్యాలెన్స్ ఎలా తెచ్చుకుంటున్నాను అనేది ప్రతి కాంప్లెక్సిటీ, ఒక సింగిల్ ఎంట్రీ చాప్టర్లో ఉండాల్సిన కాంప్లెక్సిటీ ఈ ప్రాబ్లంలో ఉంది. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ స్టిల్ ఈ క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని, కరెక్ట్ మెథడాలజీని అర్థం చేసుకుంటే వేరే సమ్స్ని మీరు చేయొచ్చు. ఏ స్టూడెంట్ని అయినా అడగండి, సిఏ ఇంటర్లో సింగిల్ ఎంట్రీ టాపిక్ని చాలా లైట్ తీసుకుంటారు, లేదంటే దాన్ని వదిలేద్దామని అనుకుంటారు. అలాంటి అప్రోచ్ కాకుండా మనం ఫస్ట్ సింగిల్ ఎంట్రీ ప్రాబ్లం చేయాలి అనే ఒక కాన్ఫిడెన్స్ని మనం తెచ్చుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. So I request every one of you to open this illustration 5 ICA bookలో ఉంది. ఎవరికైనా సపోజ్ ఇఫ్ యూ హ్యాపెన్ టు బి ఎ డిఫరెంట్ స్టూడెంట్ దెన్ సిఏ, మీరు గూగుల్లో వెళ్ళేసి ఈ పీడిఎఫ్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ని నేను చదువుతాను. క్వశ్చన్ చదువుతప్పుడే మనకు 30 to 40% క్వశ్చన్ అయిపోద్ది, ఆన్సర్ అయిపోతుంది. సో క్వశ్చన్ చదువుతప్పుడు నాకు పర్లేదు, నాకు సంబంధం లేదని అనుకోకుండా నేను ఏ పాయింట్స్ నేను అండర్లైన్ చేయమంటానో అది మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. సో ఒకసారి మీ క్వశ్చన్ని ఓపెన్ చేయండి. ఐఎమ్ ఆల్సో రీడింగ్ ఫ్రమ్ మై బుక్ ఆర్ మై system. The following information relates to the business of Mr. Shiv Kumar, who requests you to prepare trading and P&L account for the year ending 31st March 2017 and a balance sheet as on that date. So question మొత్తంలో ఏమంటున్నాడంటే మిస్టర్ శివ కుమార్ అతను ఈజ్ రిక్వెస్టింగ్ us to prepare the trading and P&L. అంటే మన సొల్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే క్వశ్చన్లో మనని ఏం ప్రిపేర్ చేయమంటున్నాడు అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. దానికి సంబంధించిన వర్కింగ్ నోట్స్ని మనం సపరేట్గా రాసుకోవచ్చు. సో కొంతమంది దగ్గర నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే సమ్ మొత్తం చేస్తూ ఉంటారు, స్ట్రక్ అయిపోతారు. కానీ ఎగ్జామినర్ మాకు కొంచెం బిట్ బై బిట్ మార్క్స్ ఎందుకు ఇవ్వట్లేదు, పార్ట్ బై పార్ట్ మార్క్స్ ఎందుకు ఇవ్వట్లేదు, స్టెప్ బై స్టెప్ మార్కింగ్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఎగ్జామినర్ ఏదైతే ఆశిస్తున్నాడో అది మనం ఫస్ట్ రాయట్లేదు. సో ఎగ్జామినర్ మనకు కావాల్సింది ఏమంటున్నాడు, ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అడుగుతున్నాడు కాబట్టి అది ఫస్ట్ పేజ్లోనే మనం స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో ట్రేడింగ్ P&L and balance sheet as on 31st March 2017. సో ఇది క్వశ్చన్లో ఎగ్జామినర్స్ స్పెసిఫికల్గా మనని ప్రిపేర్ చేయమంటుంది. సో కొంచెం నాకు బోర్డ్ ప్రాబ్లం రావచ్చు కాబట్టి నేను కొంచెం రాసి మళ్ళీ రబ్ చేస్తాను. కానీ ఎగ్జామ్లో మీరు వర్కింగ్ నోట్స్ని ప్రాపర్గా ప్రిపేర్ చేయండి. సో ఫర్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద పీరియడ్ 31st March or you can say 1st April 2016 to 31st March 2017. ఈ పీరియడ్కి P&L అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2017. సో మనం ఎండ్ ఆఫ్ ద పీరియడ్కి మనము ప్రిపేర్ చేస్తాం బ్యాలెన్స్ షీట్ కాబట్టి ఆ డేట్ని రాసేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ హీ స్పెసిఫికలీ ఆస్కింగ్ అస్ టు ప్రిపేర్. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, మళ్ళీ క్వశ్చన్ చదువుతాను. 31st March 2016 కోసం కొన్ని బ్యాలెన్సెస్ ఇచ్చాడు, 31st March 2017 కోసం కొన్ని బ్యాలెన్సెస్ ఇచ్చాడు. సో కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, మనం ప్రిపేర్ చేస్తున్న బ్యాలెన్స్ షీట్ 2017కి అయినప్పుడు 2016 బ్యాలెన్స్ షీట్ ఎందుకు ఇచ్చాడు అనేది. సో ఈ సమ్స్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇక్కడ మనకు ఓపెనింగ్ క్యాపిటల్ అనేది ఇవ్వడు. అంటే మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం, మనకు కొన్ని అసెట్స్ ఉంటాయి, కొన్ని లయబిలిటీస్ ఉంటాయి, కొంచెం క్యాపిటల్ ఉంటుంది. సో ఇక్కడ రావాల్సిన క్యాపిటల్, మనకు కావాల్సిన క్యాపిటల్ క్వశ్చన్లో ఇవ్వట్లేదు. దాని ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు అంటే నీకు ఓపెనింగ్ క్యాపిటల్ కావాలి అంటే ఈ సంవత్సరం కన్నా ముందు సంవత్సరంలో ఉన్న బ్యాలెన్స్ షీట్ని మీరు ప్రిపేర్ చేయండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఐఎమ్ రిపీటింగ్ మై పాయింట్. క్వశ్చన్లో ఎప్పుడైనా 2 years బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కరెంట్ ఇయర్కి మిస్ అవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ని మీరు లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసి అందులో నుంచి తెచ్చుకోండి అని చెప్పేసి. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్
యాజ్ ఆన్, దిస్ ఇస్ అ వర్కింగ్ నోట్ మైండ్ యూ. సో వర్కింగ్ నోట్ అన్నప్పుడు మనము కొంచెం వర్డింగ్స్ ఫాస్ట్గా రాసినా పర్లేదు, ప్రజెంటేషన్ కొంచెం కాంప్రమైజ్ అయినా పర్లేదు, బట్ ఏదైతే స్పెసిఫికల్గా ప్రిపేర్ చేయమంటున్నాడో దానికి మాత్రం యాక్యురేట్గా క్లియర్గా రాయండి. యాజ్ ఆన్ 31st March 2016 అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అని ఇండైరెక్ట్ మీనింగ్. బిల్డింగ్, ఓపెనింగ్ బిల్డింగ్ ఇచ్చాడు 3,20,000, క్లోజింగ్ బిల్డింగ్ ఇచ్చాడు 3,60,000. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి? ఏదైనా వాల్యూ లాస్ట్ ఇయర్ ఇచ్చాడంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో వెంటనే రాసుకోండి. ఏదైనా వాల్యూ కరెంట్ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చాడంటే, కరెంట్ ఇయర్కి ఇచ్చాడంటే అది కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో వెంటనే రాసుకోండి. సో దీస్ ఆర్ ఆల్ అవర్ లయబిలిటీస్, అమౌంట్, అసెట్స్, అమౌంట్. అర్థమవుతుందా? నేను లాస్ట్లో రాసుకుంటాను, నేను బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడే చేస్తానని చెప్పి అనుకోవద్దు. క్వశ్చన్ చదువుతప్పుడే ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాయాలో అక్కడ వెంటనే రాయాలి, ఏది పోస్ట్పోన్ చేయకూడదు. సో బిల్డింగ్ ఓపెనింగ్ 3,20,000 ఇచ్చాడు. సో నేను లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళేసి లాస్ట్ ఇయర్లో దీస్ ఆర్ ఆల్ మై అసెట్స్, దీస్ ఆర్ ఆల్ మై లయబిలిటీస్. ఇక్కడ నేను బిల్డింగ్ ఎంత రాస్తాను? 3,20,000. సో లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ 3,20,000 ఇచ్చాడు కాబట్టి 3,20,000 నేను వెంటనే రాశాను. సో కరెంట్ ఇయర్ ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2017? 3,60,000 ఉంది. సో నేను ఇక్కడ బిల్డింగ్ అని చెప్పి వెంటనే రాసేసి 3,60,000 ఇన్నర్ కాలంలో రాస్తున్నాను. ఇన్నర్ కాలంలో ఎందుకు రాస్తున్నారు సార్ అంటే, మేబీ అక్కడ మీకు ఏమైనా డెప్రిసియేషన్ ఉండొచ్చు. మీరు డైరెక్ట్గా అమౌంట్ రాస్తే డిప్రిసియేషన్ ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇన్నర్ కాలంలో రాసేసి 1 లైన్ గ్యాప్ ఇచ్చేసి వదిలేయండి. ఇన్ కేస్ అక్కడ డెప్రిసియేషన్ ఉంటే మైనస్ డెప్రిసియేషన్ చెప్పి రాసేసి ఇక్కడ రాయొచ్చు, డెప్రిసియేషన్ లేకపోతే నిల్ అని చెప్పేసి ఇది రాయొచ్చు. సో అదొకటి మీరు స్మార్ట్గా ఎస్కేప్ అవ్వచ్చు. సో ఐ విల్ కమ్ బ్యాక్. బిల్డింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో రాశాను, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో రాశాను, బట్ ఇన్నర్ కాలంలో రాశాను బికాస్ దేర్ కుడ్ బి సమ్ అడ్జస్ట్మెంట్. సో నేను ఇంకోటి ఏం చేస్తానంటే, ఏవేవైతే ఐటమ్స్ ట్రికీగా ఉంటాయో ఆ ప్రతి ఐటమ్కి నేను ఒక సపరేట్ లెడ్జర్ ప్రిపేర్ చేస్తాను. మీనింగ్ ఇక్కడ బిల్డింగ్ అని చెప్పేసి ఒక సపరేట్ లెడ్జర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఓపెనింగ్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, టు ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 3,20,000 బై క్లోజింగ్ బ్యాలెన్స్ బ్రాడ్ ఆన్ 3,60,000 ఇలా రాసి నేను వదిలేస్తాను. ఎందుకు అంటే ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఈ లెడ్జర్లో నేను రాయడానికి. సో ద ఈజియెస్ట్ వే టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దిస్ ఈజ్ టు ప్రిపేర్ ఏ సపరేట్ లెడ్జర్. నెక్స్ట్ ఫర్నిచర్ ఓపెనింగ్ 60 ఉంది, క్లోజింగ్ 68 ఉంది. సో ఓపెనింగ్ 60 అన్నప్పుడు ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళేసేసి ఓపెనింగ్ 60,000, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్కి వచ్చినప్పుడు ఫర్నిచర్ ఒక స్టార్ మార్క్ పెడుతున్నాను. స్టార్ మార్క్ ఎందుకు అంటే, ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత, అంటే మన పర్చేసెస్ ఉండొచ్చు, క్లోజింగ్ ఉండొచ్చు, డెప్రిసియేషన్ ఉండొచ్చు, ఇవన్నీ అయిన తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ రాస్తాను. సో నేను దానికి ఏం చేస్తాను అంటే ఒక సపరేట్ లెడ్జర్ ప్రిపేర్ చేస్తాను, ఫర్నిచర్ అని చెప్పేసి. ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది, టు ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 60,000 అండ్ క్లోజింగ్ ఎంత ఇచ్చాడు, క్లోజింగ్లో ఇక్కడ ఫర్నిచర్ 68,000 ఇచ్చాడు. సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఇది బ్రాడ్ డౌన్, ఇది క్యారీ డౌన్ కదా, $68,000. సో సపరేట్ లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ చేసినా, సింగిల్ ఎంట్రీ చేసినా, పార్ట్నర్షిప్ సమ్స్ చేసినా, ఎక్కడైతే ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంటుందో ఆ ప్రతి ప్రాబ్లమ్కి, ఆ ప్రతి ఏరియాకి ఒక లెడ్జర్ని ప్రిపేర్ చేసి దానికి జనరల్ ఎంట్రీ రాసి లెడ్జర్ పోస్టింగ్ చేస్తే మీకు ప్రతి ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. నేను చూపెడతాను ఈ ప్రాబ్లంలో. మోటార్ కార్ 80,000. సో రెండిట్లలో సేమ్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్లో మోటార్ కార్ 80,000, ఇక్కడ మోటార్ కార్ విత్ ఇన్ బ్రాకెట్లో 80,000. విత్ ఇన్ బ్రాకెట్లో ఎందుకు రాస్తున్నాను, మేబీ అక్కడ ఏమైనా డెప్రిసియేషన్ ఉండొచ్చు, డెప్రిసియేషన్ ఉంటే ఇక్కడ మైనస్ చేసి రాస్తాను. సో నన్ను నేను సేఫ్గా పెట్టుకోవడానికి ప్రతిసారి నేను ఇన్నర్ కాలంలో రాస్తున్నాను. నెక్స్ట్ ఇన్వెంటరీ ఓపెనింగ్ ఇవ్వలేదు, క్లోజింగ్ 40 ఇచ్చాడు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్వెంటరీ అని రాసేసి
ఒక స్టార్ మార్క్ పెట్టుకుంటాను. స్టార్ మార్క్ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ప్రస్తుతానికి ఇక్కడ నాకు అమౌంట్ తెలీదు. నేను అమౌంట్ తెలియనప్పుడు నేను ఏం చేయొచ్చు, అరే ఎట్లాగో నంబర్ నాకు తెలియదు కాబట్టి నేను రాయను అని అనుకోవచ్చు. కానీ సమ్ చేస్తూ చేస్తూ అక్కడ ఇన్వెంటరీ ఉందన్న విషయమే మనం మర్చిపోతాం. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇన్వెంటరీ అని రాసేసి వదిలేయండి. సో మనం ఎప్పుడైతే క్లోజింగ్ బ్యాలెన్స్ చేస్తామో అప్పుడు క్లియర్గా తెలుస్తుంది, ఓకే అక్కడ ఏదో మిస్ అయిపోయిందని చెప్పడానికి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇన్వెంటరీకి ఏం ఇవ్వలేదు కాడికి నేను అలాగే వదిలేసాను. క్లోజింగ్ బ్యాలెన్స్ 40 ఇచ్చాడు. సో ఇక్కడ నేను ఇన్వెంటరీ దగ్గర 40 అనేది నేను డైరెక్ట్గా రాస్తున్నాను. ఓకే, ఇంకెక్కడ వస్తుంది ఓపెనింగ్ ఇన్వెంటరీ క్లోజింగ్ ఇన్వెంటరీ అని మీరు ట్రేడింగ్ అకౌంట్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ 2 ఓపెనింగ్ స్టాక్. మనకు తెలీదు, సో క్వశ్చన్ మార్క్ పెట్టేసేసి వదిలేస్తాను, లేకపోతే స్టార్ మార్క్ పెట్టి వదిలేస్తాను. క్లోజింగ్ ఇన్వెంటరీ 40,000. సో ఇక్కడ మనకి ఏమొస్తాయి, ఇక్కడ బై సేల్స్ అని వస్తుంది. ఎంతవరకు నువ్వు క్యాష్లో అమ్మావు, ఎంతవరకు క్రెడిట్లో అమ్మావు, అది ఇట్లా నీట్గా రాసుకోండి. ఎందుకంటే మనం సేల్స్ అన్నప్పుడు అది క్రెడిట్ సేల్ కూడా అయి ఉండొచ్చు, క్యాష్ సేల్ కూడా అయి ఉండొచ్చు, రైట్. దాని తర్వాత మనకి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అని వస్తుంది. సో క్లోజింగ్ స్టాక్ క్వశ్చన్లో ఇచ్చాడు 40,000. సో నేను 40,000 రాస్తున్నాను. సో ఇప్పుడు అర్థమవుతున్న సింగిల్ ఎంట్రీలో క్రక్స్ ఏంటి అంటే ఏ ఐటము ఎక్కడ వెళ్తుంది అనేది మన బ్రెయిన్లో ఫిట్ అయిపోయి ఉండాలి. ప్రాక్టీస్ వల్ల అది వస్తుంది. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ 28,000 ఓపెనింగ్ ఇచ్చాడు, 16,000 క్లోజింగ్ ఇచ్చాడు. మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, బిల్స్ పేయబుల్ అంటే నాకు అప్పు, అంటే నా లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో బిల్స్ పేయబుల్ ఎంత అమౌంట్ ఉంది, బిల్స్ పేయబుల్ ఇస్ 28,000. సో 28,000 నేను లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో రాస్తాను. కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ ఉంది, మన కరెంట్ ఇయర్ ఇక్కడ ఉంది. కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో బిల్స్ పేయబుల్ ఈజ్ 16,000. అర్థమవుతుందా? సో ఇలా చేయడం వల్ల ఏ ఐటమ్ని కూడా మనం మిస్ అవ్వము, మన ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఓపెనింగ్ బిల్స్ పేయబుల్, క్లోజింగ్ బిల్స్ పేయబుల్. నేను దాంతో సరిపెట్టుకోకుండా ఏం చేస్తాను అంటే సపరేట్ ఒక లెడ్జరే ఓపెన్ చేస్తాను బిల్స్ పేయబుల్ అని. ఎందుకు బిల్స్ పేయబుల్ అంటే డెఫినెట్లీ సెంటర్లో మనం ఇంకా కొన్ని బిల్స్ యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, బిల్స్ రిసీవబుల్ అంటే మేబీ బిల్స్ మనం డ్రా చేసి ఉండొచ్చు. సో ఇవన్నీ కిచిడీలు ఉంటాయి కాబట్టి ఒక సపరేట్ లెడ్జర్ ఓపెన్ చేయడం ఈజ్ ఆల్వేస్ నాట్ గుడ్. సో ఓపెనింగ్ బిల్స్ పేయబుల్ 28,000. సో బిల్స్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి, మన లయబిలిటీ. లయబిలిటీ అంటే అది క్రెడిట్ బ్యాలెన్స్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనం బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 28,000. చిన్నగా రాస్తాను, మనకు సరిపోకపోవచ్చు. $28,000. Closing bills payable 16,000. So to balance carry down 16,000. మీరు ఎగ్జామ్లో ఫుల్గా రాయండి, ప్రస్తుతానికి ఇలా సింపుల్గా రాస్తున్నాను. సో అర్థమవుతుందా, బిల్స్ పేబుల్ ఇచ్చాడని చెప్పేసి అంటే ఒక్క దగ్గరతో సరిపెట్టుకోవట్లేదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఒకసారి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో ఒకసారి. అగైన్ లెడ్జర్ ప్రిపరేషన్ కాబట్టి ఓపెనింగ్ బిల్స్ పేయబుల్, క్లోజింగ్ బిల్స్ పేయబుల్. దాని తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ 1,80,000, 1,04,000. సో క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్కి మనకు ప్లేస్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రిపేర్ చేస్తాను. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఏమిచ్చాడు, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్లో ఓపెనింగ్ 1,80,000, క్లోజింగ్ 1,04,000. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ అంటే మనకు అసెట్, అది డెబిట్ బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. సో బ్రాట్ డౌన్ 1,80,000, క్లోజింగ్ బ్యాలెన్స్లో క్యారీడ్ ఆన్ 1,04,000. సో ఇక్కడతో మనం సరిపెట్టుకుంటామా, లేదు. ఓపెనింగ్ క్యాష్ అంటే అర్థం ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో క్యాష్ 1,80,000 ఇక్కడ రాయాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో క్యాష్ 1,04,000 ఇక్కడ రాయాలి. ఓకేటి, సో ప్రతిదీ ఎక్కడెక్కడ రాయాలో అక్కడక్కడ రాసిస్తున్నాము. నెక్స్ట్ సన్రీ డెటార్స్ 1,60,000 ఓపెనింగ్. సో సన్రీ డెటార్స్కి మన ప్లేస్ అయిపోయింది, ఇక్కడ రాస్తాను. సన్రీ డెటార్స్ కొన్ని రబ్ చేస్తాను ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత. సన్రీ డెటార్స్ ఓపెనింగ్ 1,60,000, ఓపెనింగ్ 1,60,000, క్లోజింగ్ తెలీదు. సో క్యారీడౌన్లో క్లోజింగ్ నాకు తెలియదు, నేను స్టార్ మార్క్ పెట్టేస్తున్నాను, రైట్. దాని తర్వాత బిల్స్ రిసీవబుల్ 30,000-28,000. సో బిల్స్ పేబుల్ తర్వాత ఇక్కడ రాసిస్తాను చిన్నగా. బిల్స్ రిసీవబుల్లో
ఓపెనింగ్ 32,000. బిల్స్ రిసీవబుల్ అంటే అగైన్ మన అసెట్ అవుతుంది. అసెట్ అంటే డెబిట్ బ్యాలెన్స్తో స్టార్ట్ అవ్వాలి, అక్కడ మాత్రం మిస్టేక్ చేయకూడదు. బిల్స్ రిసీవబుల్ 32,000. సో బ్రాడ్ డౌన్ 32,000 డెబిట్ సైడ్. క్లోజింగ్ ఏంటి? క్లోజింగ్ బిల్స్ రిసీవబుల్ ఇస్ 28,000. సో 28,000 ఇక్కడ రాస్తున్నాను. ఇంకెక్కడ రాయాలి? బిల్స్ రిసీవబుల్ అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో బిల్స్ రిసీవబుల్ అసెట్ సైడ్ 32,000. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో బిల్స్ రిసీవబుల్ అసెట్ సైడ్ 28,000. అర్థమవుతుంది కదా? ఏ ఐటెం కూడా మిస్ అవ్వట్లేదు, అది నేను చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నాను. ఎగ్జామ్లో ఒక 2-3 మినిట్స్ ఎక్స్ట్రా కావచ్చు సమ్ చేయడానికి, బట్ 16 మార్క్స్ క్వశ్చన్ వస్తే మనకు 14-15 మధ్యలో 100% వచ్చేస్తాయి. ఓకే, సో బిల్స్ రిసీవబుల్ అయిపోయింది. తర్వాత సన్రీ క్రెడిటర్స్ 1,20,000 డాష్. సో సన్రీ క్రెడిటర్స్కి మనం ఎక్కడ రాస్తాము? ఈ ఫర్నిచర్కి నేను తర్వాత రాస్తాను, లేకపోతే బిల్డింగ్ దిద్దాం ప్రస్తుతానికి. సన్రీ క్రెడిటర్స్కి ఓపెనింగ్ 1,20,000. క్రెడిటర్ అంటే మన లయబిలిటీ, లయబిలిటీ అంటే మన క్రెడిట్ సైడ్లో స్టార్ట్ అవుతుంది. బ్రాడ్ డౌన్ ఎంత? 1,20,000. ఇక్కడ క్లోజింగ్లో క్యారీ డౌన్ నాకు తెలియదు, క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. ఇది మన బ్యాలెన్స్ షీట్ ఎలా రాసుకోవాలి? సన్రీ క్రెడిటర్స్ లాస్ట్ ఇయర్లోకి వెళ్ళేసి సన్రీ క్రెడిటర్స్ 1,20,000 లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్కి వచ్చి సన్రీ క్రెడిటర్స్. ఇది తెలీదు, సో క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. ఎక్కడెక్కడ తెలీదు అది రాసి క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను, నేను వదిలేయట్లేదు. ఓకే, దాని తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద పీరియడ్. సో డ్యూరింగ్ ద పీరియడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి వీళ్ళకంటే, సేల్ ఆఫ్ ఓల్డ్ పేపర్ అండ్ మిస్లేనియస్ ఇన్కమ్ 20,000 వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందంట. ఇన్కమ్ వచ్చిందంటే క్యాష్ వస్తుంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో మనం ఇక్కడ మిస్లేనియస్ ఏదైతే వాడు తెచ్చుకుంటున్నాడో 20,000 ఇక్కడ రాస్తున్నాము. ఓన్లీ క్యాష్ ఎంట్రీ రాసాము. ఇంకొక ఎంట్రీ ఏంది? నీకు ఇది చెత్త సామాన్లు అమ్ముకోవడానికి 20,000 వచ్చినాయంటే అది నీ P&Lలోకి వెళ్ళాల్సిందే కదా. P&Lలో మనం ప్రతిదీ ఇన్కమ్ని క్రెడిట్ చేస్తాం. సో మనం ఏం చేస్తాం? బై మిస్లేనియస్ ఇన్కమ్ 20,000. అర్థమవుతుందా? ఏ పాయింట్ని కూడా మిస్ చేయకండి. నెక్స్ట్ మిస్లేనియస్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ శాలరీస్ 80,000. సో ఎక్స్పెండిచర్ పే చేసాము అంటున్నాడు. పే చేసాము అంటే డబ్బులు పోతున్నాయి, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో మనం బై ఆ మిస్లేనియస్ ఏదో ఎక్స్పెండిచర్ ఉంది, ఎంత పే చేశాడు? 80,000 పే చేశాడు. సో 80,000 నేను క్రెడిట్ చేస్తున్నాను. ఇంక్లూడింగ్ శాలరీస్ అన్నాడు. ఇంక్లూడింగ్ శాలరీస్ అంటే మీనింగ్ ఏంది? ఇంకా ఏదో కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోయాయి వీళ్ళ దగ్గర, ఇంకా ఏవో కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోయాయి. సో మనము ఎక్స్పెండిచర్ పే చేసాము అంటే మన ఖర్చు, మనము మన నామినల్ రూల్ ప్రకారము ప్రతిదీ డెబిట్ చేయాలి, ఎక్స్పెండిచర్ని డెబిట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను? మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ 20,000 ఇన్నర్ కాలంలో రాస్తున్నాను. ఇన్నర్ కాలంలో రాయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇంకేదో అంటున్నాడు కదా, ఇంక్లూడింగ్ అని అన్నాడు కదా, అంటే ఇంకేదో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి నాకు ఇక్కడ అర్థమైపోతుంది. నెక్స్ట్ కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ 2 lakhs. నా డెటార్స్ నాకు 2 lakhs ఇచ్చారు అన్నాడు, అంటే క్యాష్ వస్తుంది. నాకు క్యాష్ వస్తుంది అంటే నేను ఇక్కడ క్యాష్ లెడ్జర్లో డెటార్స్ అని రాసుకోవాలి. ఎవరు ఇస్తున్నారు? డెటార్స్ ఇస్తున్నారు కదా. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్రెడిట్ ద గివర్. డెటార్ నాకు ఇస్తున్నాడు కాబట్టి డెటార్ని క్రెడిట్ చేస్తున్నాను. ఇక్కడ నేను రాసి రబ్ చేస్తాను, నాకు క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్, ఎవరు ఇస్తున్నాడు? క్రెడిట్ ద గివర్. నేను జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలని చెప్పి ఒక వీడియో చేశాను, అది చూడండి, మీకు అక్కడ అదే పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నాకు క్యాష్ వస్తున్నప్పుడు క్యాష్ నా డబ్బులు ఇస్తుంది, క్రెడిట్ ద గివర్ డెటార్. ఇప్పుడు నేను ఎలా పోస్ట్ చేయాలి లెడ్జర్లో దీన్ని? క్యాష్ అకౌంట్లో 2 డేటార్స్ అని రాయాలి. సో క్యాష్ అకౌంట్లో 2 డేటార్స్ ఎంత అమౌంట్ వస్తుంది? 2 lakhs వస్తుంది. సో నేను 2 lakhs ఇక్కడ రాస్తున్నాను. ఒక ఎంట్రీ అయిపోయింది. రెండో ఎంట్రీ ఏంది? డేటార్స్ లెడ్జర్లో బై క్యాష్ రాయాలి. సో నేను డేటార్స్ లెడ్జర్ ఎక్కడ ప్రిపేర్ చేస్తున్నాను? ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో బై క్యాష్ అని చెప్పేసి ఎంత? 2 lakhs వస్తుంది. సో నేను 2 lakhs ఇక్కడ రాస్తున్నాను. అర్థమవుతుంది కదా? సో జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేయాలనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సింగిల్ ఎంట్రీ ప్రాబ్లమ్స్ చేయడానికి. సో నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్ 48,000. క్యాష్ పర్చేజెస్ అంటే దీని మీనింగ్ ఏంటి? క్యాష్ని పర్చేజ్ చేసామని కాదు, క్యాష్కి పర్చేస్ చేస్తాం. సో పర్చేస్ చేసాము అంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ పడుతుంది, 2 cash క్రెడిట్ పడుతుంది. సో నేను లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేస్తాను? బై
పర్చేజెస్ అని ప్రతిదీ రాయట్లేదు, అలా రాస్తే ఒక 2-3 రోజులు పడుతుంది ఒక సమ్ చేయడానికి. ఫాస్ట్గా బై పర్చేజెస్ ఎంతకు పెట్టి కొన్నాడు, 48,000 పెట్టి కొన్నాడు. సో 48,000ని నేను క్రెడిట్ రాస్తున్నాను. ఇక్కడ నేను 2 ఓపెనింగ్ స్టాక్ రాసినప్పుడు దాన్ని వెంటనే ఏం రాస్తాను, 2 పర్చేజెస్ అని రాస్తాను. ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా చూడండి. పర్చేజ్ చేసేటప్పుడు మనం క్యాష్ కూడా పర్చేస్ చేయొచ్చు, క్రెడిట్లో కూడా పర్చేస్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ క్లియర్గా రాయండి, క్యాష్కి ఎంత పర్చేస్ చేస్తావు, క్రెడిట్కి ఎంత పర్చేస్ చేస్తావు. ఇలా నీట్గా రాసుకుంటే మనకు సమ్ రాంగ్ పోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ క్యాష్ పర్చేసెస్ 48,000 అన్నాడు. సో 48,000 అని ఇక్కడ ఇన్నర్ కాలంలో రాస్తున్నాను. క్రిస్టల్ క్లియర్గా మనం రాస్తే ఎలాంటి ఇష్యూ రైజ్ అవ్వదు. సో మనం ప్రతి ఎంట్రీ రాస్తున్నాం, ఎక్కడ మర్చిపోవట్లేదు. నెక్స్ట్ పేమెంట్ టు క్రెడిటార్స్ 1,84,000. పేమెంట్ టు క్రెడిటార్స్ అంటే క్రెడిటార్కి మనం పేమెంట్ చేస్తున్నాము. పేమెంట్ చేస్తున్నామంటే డబ్బులు పోతున్నాయి కదా. సో మనం బై క్రెడిటార్స్ 1,84,000 వీళ్ళకి డబ్బులు పోతున్నాయి కాబట్టి క్రెడిట్లో రాస్తాము. అంటే నువ్వు క్యాష్ లెడ్జర్లో క్రెడిట్ రాస్తావు, బట్ క్రెడిటార్స్ లెడ్జర్లో కూడా క్యాష్ రాయాలి కదా. సో క్రెడిటార్స్ లెడ్జర్ మనం ఎక్కడ ప్రిపేర్ చేస్తాము, ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. నేను ఎంట్రీ ఏం చెప్పాను, క్యాష్ పే టు క్రెడిటార్స్. డెబిట్ ద రిసీవర్ అంటే క్రెడిటార్ని డెబిట్ చేస్తాం, టు క్యాష్ని క్రెడిట్ చేస్తాం. అది ఎంట్రీ నేను రాయమని చెప్పట్లేదు ఎగ్జామ్లో, మీ బ్రెయిన్లో తిరగాలి. నేను క్యాష్ పే చేశానంటే నా క్యాష్ పోయింది, సో క్రెడిట్లో క్యాష్ రావాలి. ఎవరికి పే చేశాను, ఒక పర్సన్కి పే చేశాను, డెబిట్ ద రిసీవర్. సో నేను క్రెడిటార్ని డెబిట్ చేస్తాను. ఎంట్రీ పోస్టింగ్ ఎలా రావాలి, సెకండ్ థాట్, క్రెడిటార్ లెడ్జర్లో 2 క్యాష్ రావాలి. సో క్రెడిటార్ లెడ్జర్లో 2 క్యాష్. ఇలా బండ గుర్తులు పెట్టుకోకండి, క్రెడిటర్కి పే చేస్తే ఇక్కడ, డెటర్కి పే చేస్తే ఇక్కడ, ఇక్కడ కాదు, ఎంట్రీతో పాటు వెళ్ళండి. మనం ఎంత పే చేస్తున్నామో, పేమెంట్ టు క్రెడిటర్స్ 1,84,000. సో 1,84,000. క్రెడిటర్ క్యాష్ లెడ్జర్లో ఏం రావాలి, బై క్రెడిటర్స్. సో క్యాష్ లెడ్జర్లో బై క్రెడిటర్స్ 1,84,000. సో ప్రతి ఎంట్రీని క్లియర్గా రాస్తున్నాం మనం. ఓకే. సో నెక్స్ట్ క్యాష్ సేల్స్ 80,000 అంటే క్యాష్కి సేల్ చేసాం 80,000. క్యాష్కి సేల్ చేసామంటే క్యాష్ వస్తుంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో నేను ఇక్కడ క్యాష్లో సేల్స్ ప్రతిసారి నేను 2 రాయట్లేదు, అక్కడ ప్లేస్లో అని చెప్పి మీరు ఎగ్జామ్ రాయకూడదని కాదు. 80,000 ఇక్కడ క్యాష్లో వస్తుంది. ఇది ఇంకొకటి ఎక్కడ రాస్తాను, సేల్స్లో సపరేట్ లెడ్జర్ ప్రిపేర్ చేయట్లేదు, బట్ నేను డైరెక్ట్గా ఇక్కడ సేల్స్లో క్యాష్ సేల్స్ క్రెడిట్ సేల్స్ సపరేట్గా పెట్టాను. క్యాష్కి మనం ఎంత సేల్ చేస్తాం, 80,000 సేల్ చేస్తాం. సో 80,000 ఇక్కడ రాయాలి. ఓకే. సో ఇది మన ఆ బాక్స్లో ఉన్న ప్రతి ఐటమ్ని మనం ఇక్కడ రాస్తాము. కింద వర్కింగ్ నోట్స్ చూద్దాం. నేను కొన్ని ఎట్లాగో రబ్ చేయాల్సిన అవసరం వస్తుంది, విల్ సీ దట్. అదర్ ఇన్ఫర్మేషన్, బిల్స్ రిసీవబుల్ డ్రాన్ డ్యూరింగ్ ద ఇయర్ 20,000 అంటే దాని మీనింగ్ ఏంటి, నా దగ్గర నుంచి ఎవరో క్రెడిట్లో కొన్నారు, డబ్బులు ఇవ్వట్లేదు, కాబట్టి నేను వాళ్ళపైన బిల్స్ డ్రా చేస్తున్నాను. సో నేను దీన్ని ఎగ్జామ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు లాజిక్తో పాటు చెప్తాను. దెన్ అగైన్ ఐ రబ్ ఇట్. మనము ఎవరికైనా క్రెడిట్లో సేల్ చేస్తే ఫస్ట్ ఎంట్రీ ఏం రాస్తాం, డెటార్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ రాస్తాం, ఇది ఫస్ట్. నెక్స్ట్ బిల్లు డ్రా చేసినప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అని రాస్తాం, రైట్. దాని మీనింగ్ ఏంటి, ఈ డెటార్స్ నల్లిఫై అయిపోతున్నాయి, బిల్స్ రిసీవబుల్ టు సేల్స్ అనే ఎంట్రీ వచ్చింది. ఆ టాపిక్ ఇక్కడ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, బిల్స్ రిసీవబుల్ డ్రాన్ డ్యూరింగ్ ద ఇయర్ 20,000 అంటున్నాడు. అంటే మనం 20,000 డ్రా చేసామంటున్నాడు. అంటే ఈ ఎంట్రీ కోసం మాట్లాడట్లేదు క్వశ్చన్లో, ఈ ఎంట్రీ కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు, ఇది మాట్లాడట్లేదు. ఓకే. సో ఎంట్రీ ఒకటి అనుకోని ఇంకొకటి రాస్తే తప్పు ఎఫెక్ట్ పడుతుంది, తప్పు ఎఫెక్ట్ పడితే మొత్తం ప్రాబ్లం పోతుంది. సో మనం బిల్లు డ్రా చేసినంత 20,000కి, సో బిల్స్ రిసీవబుల్ 20,000, డేటాస్ 20,000. నేను దీన్ని ఎలా పోస్ట్ చేయాలి, బిల్స్ రిసీవబుల్ లెడ్జర్లో 2 డేటాస్ అని రాయాలి. సో బిల్స్ రిసీవబుల్ లెటర్స్లో 2 డేటాస్ ఎంత, 20,000. దాంతో సరిపెట్టుకోకండి, ఇంకొకటి ఉంటుంది, డేటాస్ లెడ్జర్స్లో బై బిల్స్ రిసీవబుల్. సో డేటాస్ లెడ్జర్లో బై బిల్స్ రిసీవబుల్ ఎంత, 20,000. అర్థమవుతుందా, ప్రతి ఎంట్రీని కరెక్ట్గా అర్థం చేసుకొని దాని ఎఫెక్ట్ ఇవ్వండి, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ క్యాష్ ఫ్లో అన్న సింగిల్ ఎంట్రీ. నెక్స్ట్ బిల్స్ యాక్సెప్టెడ్ 16,000 మనం యాక్సెప్ట్ చేస్తున్నా అంటున్నాము, అంటే క్రెడిటార్స్ టు బిల్స్ పేయబుల్. ఇందాక చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్గా మీరు ఆలోచించండి. మనం పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ టు సన్రీ క్రెడిటార్స్, వాడు బిల్లు డ్రా చేస్తే మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు లైబిలిటీ క్రియేట్ అవుతుంది. సో బిల్స్ పేయబుల్ క్రెడిట్లో వెళ్తుంది, క్రెడిటార్స్ డెబిట్లో వెళ్తుంది. సో క్రెడిటార్స్కి 2 బిల్స్ పేయబుల్. సో సన్రీ క్రెడిటార్స్ ఇక్కడే ఉంది, 2 బిల్స్ పేయబుల్.
ఎంత అమౌంట్ 16,000. సో 16,000 ఇక్కడ రాస్తున్నాం. దెన్ బిల్స్ పేయబుల్ ఏం చేస్తాము, బై క్రెడిటార్స్ అని రాస్తాం. సో బిల్స్ పేయబుల్లో బై క్రెడిటార్స్ 16,000. క్లియర్? Some items of old furniture whose written on value on 31st March 2016 was 20,000 was sold on 30th September 2016 for 8,000. ఏమంటున్నాడంటే ఇందాక ఫర్నిచర్ లెడ్జర్ నేను రబ్ చేశాను. ఫర్నిచర్ March 2016 దాని వాల్యూ 20,000. నా దగ్గర ఒక ఫర్నిచర్ ఉంది, ఆ వాల్యూ ఆన్ 31st March 2016 20,000. సో నేను ఎప్పుడు అమ్ముతున్నాను, 30th Septemberకి అమ్ముతున్నాను. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 months యూజ్ చేసుకొని అమ్ముతున్నాను. కాబట్టి మైనస్ డెప్రిసియేషన్ ఫర్ 6 months. 6 monthsకి నేను డెప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి. 6 months డెప్రిసియేషన్ ఎంత అని చెప్పి ఇచ్చాడు. ఫర్నిచర్ చూడండి కింద నెక్స్ట్ సెంటెన్స్లో, depreciation is to be provided on building and furniture at 10%. సో నేను దీనిపైన 10% depreciation చార్జ్ చేయాలి ఫర్ 6 months. సో ఎంత వస్తుంది, 1,000 వస్తుంది. అంటే దిస్ ఈజ్ 19,000. WDV ఆన్ ద డేట్ ఆఫ్ సేల్ ఈజ్ 19,000. లాజిక్ అర్థం చేసుకోండి. నా దగ్గర ఒక ఫర్నిచర్ చెప్పుకోవడానికి 20,000 ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, కానీ నేను బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో అమ్మట్లేదు, ఒక 6 నెలలు వాడుకొని అమ్ముతున్నాను. సో 6 నెలలకి డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తే 1,000 అయిపోతుంది. సో 19,000 ఈజ్ ద WDV ఆన్ ద డేట్ ఆఫ్ సేల్. సో 19,000 వాల్యూ ఉన్న అసెట్ని నేను ఎంతకు అమ్మాను, ఐ సోల్డ్ ఇట్ ఫర్ 8,000. సో 8,000కి అమ్మాను అంటే 11,000 నాకు ఇది లాస్. ఇది మాకు కూడా అర్థమైంది. దీన్ని ఏం చేయాలంటే, దీన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ మీకు తెలియాలంటే దీనికి జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలో మీరు తెలుసుకోండి. ఐ రిపీట్, మన దగ్గర 20,000 ఐటము 6 నెలలు వాడుకున్నాక 8,000కి అమ్మితే 11,000 లాస్ వచ్చింది. సో దీనికి జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలి, ఇక్కడ రాసి రబ్ చేస్తాను. మనం ఎంతకు అమ్ముకుంటున్నాం, 8,000కి అమ్ముకుంటున్నాం. 8,000కి అమ్ముకుంటున్నామా, debit what comes in. So cash account debtor or debit 8,000. 6 months వాడావు, 1,000 రూపీస్ నీ డెప్రిసియేషన్, అది నీ ఎక్స్పెండిచరే. డెప్రిసియేషన్ ఆన్ ద అసెట్స్ సోల్డ్ 1,000. అమ్ముకుంటే నీకు 11,000 లాస్ వచ్చింది. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, నామినల్ రూల్. సో P&L అకౌంట్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ మొత్తం రాసుకోండి, ఇక్కడ ప్లేస్ లేదు. సో 11,000 టు నువ్వు ఫర్నిచర్ అమ్మినప్పుడు నీ ఫర్నిచర్ మీ ఆఫీస్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంది. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో నువ్వు ఫర్నిచర్ 20,000. ఇక్కడ లాజిక్ అర్థమైందా, 8 + 1 9 + 11 20కి 20. సో అది ఎంట్రీ కరెక్ట్గా వచ్చిందా నేను నువ్వు టెస్ట్ చేసుకోవడానికి. క్యాష్ వస్తుంది 8,000. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ 8,000. డెప్రిసియేషన్ ఎక్స్పెండిచర్ ఇలా డెబిట్ చేయాలి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. 11,000 లాస్ కాబట్టి లాసెస్ కూడా డెబిట్ చేసాం. 3 కలిపితే 20,000. సో ఈ ఎంట్రీ రాయడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే దీన్ని మనం పోస్ట్ చేయడం. ఎలా పోస్ట్ చేస్తాం, 8,000 నీకు డబ్బులు వచ్చాయి కాబట్టి క్యాష్ లెడ్జర్లో ఫర్నిచర్ 8,000 అంటే ఈ ఎంట్రీ నేను రాసేస్తాను. డెప్రిసియేషన్ ఎక్కడ వెళ్ళాలి, P&Lకి వెళ్ళాలి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఎక్కడికి వెళ్ళాలి, అది P&Lకి వెళ్ళాలి. ఈ ఫర్నిచర్లో 20,000 క్రెడిట్ అవ్వాలి. సో ఫర్నిచర్కి నేను లెడ్జర్ ఇందాక క్రాస్ చేస్తాను, క్లోజ్ చేశాను, అది మళ్ళీ నేను ఓపెన్ చేసి చూపెడతాను. సో అక్కడ 20,000 క్రెడిట్లో పడుతుంది. సో అర్థమవుతుందా, సింగిల్ ఎంట్రీకి మెయిన్ ఫండ్ ఏంటి. సింగిల్ ఎంట్రీ సమ్ చేయాలంటే మీదే అని నేర్చుకుని రండి. జనరల్ ఎంట్రీస్ నేర్చుకోండి, లెడ్జర్ పోస్ట్ తెలుసుకోండి, ఏది ఎక్కడెక్కడ వస్తుందో తెలుసుకోండి. దెన్ ఓన్లీ యూ కమ్ టు సింగిల్ ఎంట్రీ. సో ఇప్పుడు నేను P&Lలో ఏమేమి రాయాలి, టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. ఇంగ్లీష్ ఇక్కడ ప్లేస్ వదిలేదా, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 11,000 టు డెప్రిసియేషన్ ఆన్ సోల్డ్ అసెట్, ఇష్టం వచ్చిన పేరు రాసుకోండి, 1,000. ఓకే.
8,000 క్యాష్ వచ్చింది. సో అర్థమైందా, 12,000 P&Lకి వెళ్ళింది, 8,000 నీ క్యాష్లోకి వచ్చింది, మొత్తం 20,000 నీ ఫర్నిచర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది నేను లెడ్జర్ ఓపెన్ చేసి చూపెడతాను. అండ్ దెన్ బిల్డింగ్ పైన దీనిపైన 10% డెప్రిసియేషన్ గుర్తుపెట్టుకోండి. మనం బిల్డింగ్ పైన ఇందాక అది కూడా క్రాస్ చేస్తాం, దానిపైన కూడా ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ పైన దీనిపైన కూడా డెప్రిసియేషన్ యూ షుడ్ చార్జ్ ఎట్ 10%. ఓకే, సో అదొక డెప్రిసియేషన్. 2 డెప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్, దానిపైన కూడా 10%, 36,000 వస్తుంది. చేద్దాం, రాసి పెట్టామంటే మనం మర్చిపోమని అర్థము. నెక్స్ట్ డెప్రిసియేషన్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఇస్ టు బి ప్రొవైడెడ్ ఫర్ 6 months. వాడు చెప్పకుండా 6 months తర్వాత అమ్మాడు కాబట్టి మనం 6 monthsకి డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఫర్ అడిషన్స్ టు బిల్డింగ్ ఫర్ ద ఓల్ ఇయర్. సో బిల్డింగ్లో మనం ఎంతైతే అడిషన్ చేసామో అది మొత్తం ఓల్ ఇయర్ అన్నాడు. అంటే ఈజ్ టేకింగ్ అన్ అజంప్షన్ దట్ వీ పర్చేస్డ్ ద బిల్డింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. అదేందుకు చెప్తున్నారు సార్ అంటే, ఇప్పుడు మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో బిల్డింగ్ అంతా 3,20,000 ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్లో 3,60,000 ఉంది. సో నేను డెప్రిసియేషన్ 3,20,000 పైన పెట్టాలా 3,60,000 పైన పెట్టాలంటే క్వశ్చన్లో అలాంటి ఏం అంబిగ్యూటీ లేకుండా క్లియర్గా ఏమి ఇచ్చాడంటే యూ ప్రొవైడ్ ఇట్ ఫర్ త్రూ అవుట్ ద ఇయర్ అన్నాడు. అంటే ఇట్స్ అన్ అజంప్షన్ దట్ ద పర్చేస్ హాస్ బీన్ మేడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. అంటే స్టార్టింగ్లో కొన్నాడేమో, అందుకే మొత్తం ఇయర్కి పర్చేస్ డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి. నేను బిల్డింగ్ నేను క్లోజ్ చేశాను, మళ్ళీ ఒకసారి రాసి నేను క్లోజ్ చేస్తాను బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ స్పేస్. ఓపెనింగ్ 3,20,000 ఉంది, క్లోజింగ్ 3,60,000 ఉంది. దీని మీనింగ్ ఏంటి, నీకు బిల్డింగ్ 3,20,000 ఓపెనింగ్, క్లోజింగ్ 3,60,000 అంటే ఆ 40,000 అనేది నువ్వు సెంటర్లో కొనుక్కొని ఉండొచ్చు, ఎక్కడ చెప్పట్లేదు, బట్ ఇండైరెక్ట్ మీనింగ్ అదే కదా. సో 40,000 కొన్నాడు కాబట్టి నీ క్యాష్ వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇక్కడ బై బిల్డింగ్ అని చెప్పేసి ఆ 40,000 ఇక్కడ రాసేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్లోజింగ్ పైన డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేయమన్నాడు కాబట్టి డెప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ 3,60,000 మల్టిప్లైడ్ బై 10%, 36,000 ఇక్కడ వచ్చేస్తుంది. సో ఆఫ్ ద డేటార్స్ ఏ సమ్ ఆఫ్ 8,000 షుడ్ బి రిటర్న్ ఆఫ్ యాజ్ బ్యాడ్. ఈ డేటార్స్ ఎక్కడ ఉన్నారు కదా, ఈ డేటార్స్లో 8,000 మనకు రావు అంటున్నాడు. రావు అంటే అర్థం ఏంటి, ఫస్ట్ ఇట్స్ అ లాస్. 2 బ్యాడ్ డేట్స్ 8,000, బ్యాడ్ డేట్స్ వెళ్ళిపోతున్నాయి అంటే మీనింగ్ ఏంటి అంటే బ్యాడ్ డేట్స్ అక్కర అంటే మీనింగ్ ఏంటి, మనకి ఎట్లాగో రావు అని అర్థం. సో నీ డేటార్స్ బ్యాలెన్స్ కూడా తగ్గిపోతుంది. బ్యాడ్ డేట్స్ 8,000. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఏ ఎంట్రీని కూడా డ్యూయల్ ఎఫెక్ట్ ఇవ్వండి, మర్చిపోవద్దు, ముందుకు వెళ్ళకూడదు. నెక్స్ట్, అండ్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఈస్ టు బి ప్రొవైడెడ్ ఎట్ 2%. రిజర్వ్ అంటే అర్థం ఏంటి, ఇప్పటివరకు ఎగ్గొట్టిన వాళ్ళు 8,000, రాబోయే రోజులలో నీకు క్లోజింగ్ డేటాస్ ఎంతైతే ఉంటాయో దానిపైన 2% రావచ్చు అంటున్నాడు. సో 2 ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 2%. 2% దేనిపైన అంటే నాకు కూడా తెలీదు, మనకి ఇక్కడ క్లోజింగ్ డేటాస్ వస్తుంది కదా, మనకు తెలియదు క్వశ్చన్లు, అది మొత్తం వచ్చినాక ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో దానిపైన 2% చేయాలి. సో నేను ఇక్కడ 2% నేను రాసి వదిలేస్తాను, ఇంకా రాబోయే వాల్యూ వచ్చినాక మల్టిప్లై చేసి రాస్తాను. ఇక్కడ మీనింగ్ ఏంది, ఇక్కడ మనం డేటాస్ రాసుకుంటామా బ్యాలెన్స్ షీట్లో, డేటాస్ రాయలే కదా. సో డేటాస్ రాసినప్పుడు ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతైతే వస్తుందో అది ఇక్కడ రాసి మైనస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఆ 2% అన్నాడా, ఆ 2% ఇక్కడ రాసి మిగతా అమౌంట్ ఇక్కడ రాసుకుంటాను. ఓకే, రైట్. Mr. Shivakumar has been maintaining a steady gross profit of 30% on turnover. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2 GP వస్తుంది కదా, గ్రాస్ ప్రాఫిట్ 30% మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఎంత అంటున్నాడు, 30% ఆఫ్ టర్న్ ఓవర్. సో ఈ టర్న్ ఓవర్ ఎంతైతే వస్తుందో దానిపైన 30% అన్నాడు. అయితే నేను సింపుల్గా నేను 80,000 మల్టిప్లైడ్ బై 30% చేయవచ్చు అంటే చేయకూడదు. ఎందుకు, ఈ టోటల్ సేల్స్లో మనకు ఓన్లీ క్యాష్ సేల్సే వచ్చాయి, ఇంకా క్రెడిట్ సేల్స్ రాలేదు. క్రెడిట్ సేల్స్ రానప్పుడు నువ్వు దీనిపైన 30% చేయకూడదు కదా. సో ఆ థాట్ ఎలా వస్తుంది మనకంటే, ఇక్కడ క్యాష్ అండ్ క్రెడిట్ అని చెప్పి సపరేట్గా మనం సెగ్రిగేషన్ చేసుకుంటే మనకు తెలుస్తుంది, అరే క్యాష్ వచ్చింది ఇంకా క్రెడిట్ రాలేదు కాబట్టి నేను దీనిపైన 30% చేయకూడదు అని, రైట్. అవుట్ స్టాండింగ్ శాలరీ ఆన్ 31st March 2016 వాజ్ 8,000. అంటే లాస్ట్ ఇయర్లో శాలరీ నేను కట్టండి 8,000 ఉంది. సో నేను లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో అవుట్ స్టాండింగ్ శాలరీ అని చెప్పేసి 8,000 రాస్తాను. అండ్ ఆన్ 31st March 2017 10,000. సో లాస్ట్ ఇయర్ శాలరీలో 8,000 పెండింగ్ ఉంది, కరెంట్ ఇయర్ శాలరీలో అవుట్ స్టాండింగ్ శాలరీ
10,000 ఉంది. సో దీని ఎఫెక్ట్ ఇంకెక్కడైనా ఇవ్వచ్చా అంటే గుర్తు చేసుకోండి, నేను ఇక్కడ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ రాసేటప్పుడు ఆ ఎక్స్పెండిచర్లో శాలరీ కూడా ఇంక్లూడ్ అయ్యింది. లాస్ట్ ఇయర్ మనం కొంచెం కట్టలేదు, లాస్ట్ ఇయర్ కట్టండి కరెంట్ ఇయర్లో ఎక్స్పెండిచర్ అవుతుందా? కాదు కదా. సో మైనస్ మీకు ఇది ఎన్పిఓ సమ్స్ చేసినప్పుడు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సమ్స్ చేసినప్పుడు గుర్తు వస్తాయి. ఓపెనింగ్ సబ్స్క్రిప్షన్, క్లోజింగ్ సబ్స్క్రిప్షన్ అనేది సేమ్ లాజిక్ ఇక్కడ వాడాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్లో కట్టండి ఇవాళ కట్టాము, కానీ ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, రైట్? సో వీ విల్ డిడక్ట్ దట్. హౌ మచ్ అవుట్స్టాండింగ్ శాలరీ? 8,000. కరెంట్ ఇయర్లో శాలరీ 10,000 మనము కట్టలేదు, ఈవెన్ దో వీఆర్ నాట్ పెయిడ్, ఇట్ స్టిల్ అవర్ ఎక్స్పెండిచర్ అక్రూవల్ బేసిస్. సో 10,000ని యాడ్ చేస్తాము. ఏది మైనస్ చేయాలి, ఏది యాడ్ చేయాలని చెప్పి మీరు బై హార్ట్ చేయకండి. లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్ కాదు, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ పిఎన్లో డెబిట్ ఇచ్చిండొచ్చు కాబట్టి కరెంట్ ఇయర్లో మైనస్ చేస్తున్నాం. కరెంట్ ఇయర్లో ఎక్స్పెండిచర్ సో 22,000 వస్తుంది. మిస్లేనియస్ 1 సెకండ్, ఇక్కడ తేడా వచ్చింది. మిస్లేనియస్ 80 ఇది, సారీ. సో 80 మైనస్ 8,000 ప్లస్ 10,000 82,000. సో 82,000 ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ట్రీట్మెంట్ అర్థమవుతుంది కదా. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్, కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్, ఆ రెండింటి ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ ఇక్కడ వచ్చింది. సో ఆ ట్రీట్మెంట్ ఇక్కడ మర్చిపోకూడదు. వీ హ్యావ్ టు బి 100% కాన్షియస్ వైల్ సాల్వింగ్ దీస్ ప్రాబ్లమ్స్. P&L అకౌంట్ హ్యాడ్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ 40,000, అంటే లాస్ట్ ఇయర్లోనే మన P&Lలో 40,000 ఉంది. సో లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళేసి P&L 40,000 ఇక్కడ రాసేసేయండి. ఇది ఇక్కడ నేను కరెంట్ ఇయర్లో రాయాలంటే ఎస్ రాయాలి. కరెంట్ ఇయర్ క్యాపిటల్ వచ్చిన తర్వాత దానికి లాస్ట్ ఇయర్ P&L 40,000 యాడ్ చేసుకొని ప్లస్ ఆర్ మైనస్ కరెంట్ ఇయర్ P&L కూడా రాయాల్సి వస్తుంది. దాన్ని నెట్ ఎఫెక్ట్ ఇక్కడ రాయాలి. ఐఎమ్ రిపీటింగ్, క్యాపిటల్ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ నుంచి వస్తుంది. P&L లాస్ట్ ఇయర్లో కూడా P&L ఉందంటే సేమ్ P&L క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కరెంట్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ దాని ఎఫెక్ట్ ఇక్కడ పడి ఇక్కడ లాస్ట్కి ఇక్కడ వచ్చేస్తుంది. సో మీకు అది సర్కిల్ కూడా తెలియాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ 20% ఆఫ్ ద టోటల్ సేల్స్ అండ్ టోటల్ పర్చేసెస్ ఆర్ టు బి ట్రీటెడ్ ఫర్ క్యాష్. 20% ఆఫ్ ద టోటల్ సేల్స్ అంటే ఎలా అంటున్నాడంటే, నేను 100 రూపాయలు సేల్ చేశాను అంటే అందులో 20% క్యాష్ సేల్స్ అయి ఉంటుంది. నేను 100 రూపాయలు పర్చేస్ చేశానంటే అందులో 20% క్యాష్ పర్చేసెస్ అయి ఉంటుంది. సో ఆ పాయింట్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ మనము పర్చేజ్ చేసామా, $48,000, సారీ ఇక్కడ కాదు, యా మనం పర్చేజ్ చేసింది 48,000 పర్చేజ్ చేసాం. క్యాష్ పర్చేజెస్ సేల్స్లో 80,000 క్యాష్ సేల్ చేసాం. క్వశ్చన్లో ఏమంటానంటే మనం మొత్తం సేల్స్లో ఇది 20% అంటున్నాడు. సో ఇది 20% అంటే ఇది 80% కదా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ రాసి చూపెడతాను, మొత్తం సేల్స్ ఎంతైతే చేస్తున్నామో అందులో క్యాష్ ఈజ్ 20%, క్రెడిట్ ఈజ్ 80%. సో మనము ఒక్కదాన్ని బేస్ చేసుకొని ఇంకొక దానికి వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నామో చూడండి. క్యాష్ సేల్స్ 80,000, సో ఇది క్యాష్ సేల్స్ 80. సో 80,000 20% అయినప్పుడు 80% అయినప్పుడు 80% ఎంత అవుతుంది? సో 80,000 డివైడెడ్ బై 20% మల్టిప్లైడ్ బై 80% చేస్తే 80,000 డివైడెడ్ బై 20% మల్టిప్లైడ్ బై 80% చేస్తే 3,20,000 క్రెడిట్ సేల్స్ అవుతుంది. సో మొత్తం కలిపి 4 lakhs టోటల్ సేల్స్ అవుతుంది. అంతే కదా. 80,000 డివైడ్ బై 20% చేస్తే అదే వస్తుంది 4 lakhs. సో దీని ట్రీట్మెంట్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇది క్రెడిట్ సేల్స్. సో ఇక్కడ రాగానే వెంటనే మీరు సాటిస్ఫై అవ్వకండి. ఈ క్రెడిట్ సేల్స్ ఇంకెక్కడ రావచ్చు. మనం క్రెడిట్ ఎవరికైనా సేల్ చేస్తామంటే ఎంట్రీ ఏం చేస్తాం, మనము డేటాస్ అకౌంట్ డేటా టు సేల్స్ అని రాస్తాము. సో మనం సేల్స్కి ఎఫెక్ట్ ఇచ్చాము, బట్ డేటాస్ ఇక్కడ ఇచ్చాము. సో డేటాస్ లెజర్కి వెళ్ళండి, ఇక్కడ రాస్తాను డేటాస్ లెజర్. డేటా లెజర్లో 3,20,000 ఈజ్ అ క్రెడిట్ సేల్స్. సో 3,20,000 ఇక్కడ క్రెడిట్ సేల్స్లో రాస్తాను. సో ఏది ఎఫెక్ట్ని పోస్ట్ పోన్ చేయట్లేదు, అప్పటికప్పుడే రాస్తున్నాం. అలాగే క్యాష్కి చూద్దాం. మనం క్యాష్కి పర్చేసెస్ ఎంత? 48,000. క్యాష్కి పర్చేసెస్ 48,000. సో 48,000 20% అయినప్పుడు
80% ఎంత? 48,000 డివైడెడ్ బై 20% మల్టిప్లైడ్ బై 80% చేస్తే 1,92,000 వస్తుంది. సో క్రెడిట్ పర్చేసెస్ ఇస్ 1,92,000. ఇది మొత్తం యాడ్ చేస్తే 2,40,000 పర్చేసెస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడే చెప్పిన పాయింట్ని రివర్స్లో ఆలోచించండి. మనం పర్చేస్ చేసింది క్రెడిట్లో 1,92,000. మనం క్రెడిట్ పర్చేస్ చేసి మనం ఎంట్రీ ఏం రాస్తాం? పర్చేస్ అకౌంట్ డేటా టు క్రెడిటార్స్. పర్చేస్కి ఇక్కడ ఎఫెక్ట్ ఇచ్చాం, క్రెడిటార్స్ కూడా ఎఫెక్ట్ ఇవ్వాలి కదా. సో క్రెడిటార్స్కి వచ్చేసినప్పుడు పర్చేస్ అకౌంట్ డేటా టు క్రెడిటర్స్, పర్చేసెస్ అకౌంట్ రాసేసాం, క్రెడిటర్స్లో బై పర్చేసెస్ అని రాయాలి. సో బై పర్చేసెస్ 1,92,000 ఇక్కడ రాసిస్తున్నాం, రైట్. సో ఏ ఎఫెక్ట్ని మనం పెండింగ్లో పెట్టుకోవట్లేదు, దాని ద్వారా మనకు ఆన్సర్ క్లియర్గా వస్తుందని. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ 30% అన్నాం. 30% దేనిపైన? టోటల్ సేల్స్ పైన. క్రెడిట్ సేల్స్ అని అనట్లేదు, మొత్తం టోటల్ సేల్స్ పైన. సో 4 lakh నీ టోటల్ సేల్స్ అన్నప్పుడు 4 lakh మల్టిప్లైడ్ బై 30% చేస్తే 1,20,000 ఈజ్ యువర్ గ్రాస్ ప్రాఫిట్, రైట్. సో గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ క్యారీ డౌన్ అయినప్పుడు ఇక్కడ మనం బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ 1,20,000 ఇక్కడ రాస్తున్నాం. ఓకే, ఇంకేమైనా మిస్సింగ్? ఫస్ట్ దాంట్లో చూడండి, సేల్స్ వచ్చింది, క్లోజింగ్ స్టాక్ వచ్చింది, పర్చేజ్ వచ్చింది, గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, ఓపెనింగ్ స్టాక్ రావట్లేదు. మనం ఏం చేయొచ్చు? ఈ రెండింటిని యాడ్ చేసి ఈ రెండింటిని మైనస్ చేస్తే ఓపెనింగ్ స్టాక్ వచ్చేస్తుంది కదా. సో 4 lakhs ప్లస్ 40,000 మైనస్ 1,20,000 మైనస్ 2,40,000 చేస్తే 80,000 ఇస్ ద ఓపెనింగ్ స్టాక్. ఇప్పటికి ఇక్కడ సాటిస్ఫై అవ్వకండి, అరే వచ్చేసింది అని చెప్పి. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రాయాలి? ఓపెనింగ్ స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో రాయాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్కి వచ్చేసి మనం ఇక్కడ ఇన్వెంటరీ అని చెప్పేసి డాష్ పెట్టానా, దాని మీనింగ్ ఇప్పుడు మనకు దాని ఆన్సర్ అక్కడ రాయాలని అర్థం. 80,000 ఇక్కడ రాస్తున్నాం, రైట్. సో ఇది అయిపోయింది, ఇంకా ఇది మిగిలింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ షీట్లని క్లోజ్ చేయకన్నా ముందు వేరే లెడ్జర్, ప్రతి లెడ్జర్ని క్లోజ్ చేసినాకనే బ్యాలెన్స్ షీట్ని క్లోజ్ చేయాలి. అంటే ఎలా ఆలోచించాలంటే ఫస్ట్ బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. సో బిల్స్ పేయబుల్ ఇక్కడ ఎంత వస్తుంది? 28,000 ప్లస్ 16,000 మైనస్ 16,000 చేస్తే 28,000 వస్తుంది. దాని మీనింగ్ ఏంటి? ఈ బిల్స్ పేయబుల్ మనం అంత అమౌంట్ కట్టి ఉండొచ్చు. సో ఇది క్యాష్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అని వచ్చేస్తుంది. చూడండి, బిల్స్ పేయబుల్లో క్యాష్ అనేది డెబిట్ సైడ్ వచ్చినప్పుడు క్యాష్లో బిల్స్ పేయబుల్ క్రెడిట్ సైడ్ రావాలి. లెడ్జర్ పోస్టింగ్ అదే నేర్చుకున్నాం. సో బై బిల్స్ పేయబుల్ 28,000. అలాగే బిల్స్ రిసీవబుల్ ఉంది, దీన్ని కూడా అలాగే సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వండి. 32,000 ప్లస్ 20,000 మైనస్ 28,000. సో 24,000 ఇక్కడ వస్తుంది. దీని మీనింగ్ ఏంది? బిల్స్ రిసీవబుల్లో మనకు అంత డబ్బులు వచ్చాయి ఈ ఫర్ ద పీరియడ్ అని అర్థం. సో ఇది కూడా బ్యాలెన్సింగ్ ఫిగర్. మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్, బిల్స్ రిసీవబుల్లో క్యాష్ మీకు ఎక్కడ వస్తుంది? బిల్స్ రిసీవబుల్లో క్యాష్ క్రెడిట్ సైడ్ వచ్చినప్పుడు క్యాష్లో బిల్స్ రిసీవబుల్ డెబిట్ సైడ్ రావాలి. అది ఉల్టా ఉంటుంది, డోంట్ ఫర్గెట్ దట్. సో బిల్స్ రిసీవబుల్ 24,000. సో ఈ రెండు క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఏం మిగిలాయి? డెటార్స్ ఒకటి మిగిలింది, క్రెడిటార్స్ ఒకటి మిగిలింది. ఓకే, సో ఆ రెండింటిని మనం చూద్దాం. సండ్రీ క్రెడిటార్స్లో మనకి ఏం మిగిలింది? క్లోజింగ్ మిగిలింది. సో ఈ రెండు యాడ్ చేసి రెండు మైనస్ చేద్దాం. సో 1,20,000 ప్లస్ 1,92,000 మైనస్ 1,84,000 మైనస్ 16,000. సో క్లోజింగ్ క్రెడిటార్స్ 1,12,000. ఇది ఎక్కడ రాస్తాం? క్లోజింగ్ క్రెడిటర్స్ ఫర్ ద పీరియడ్ కదా. సో మన బ్యాలెన్స్ షీట్లో క్రెడిటర్స్కి ఇక్కడ డాష్ పెట్టానా అంటే దీనికి ఇప్పుడు దీనికి టైం వచ్చింది, దీన్ని ఫిల్ చేయాల్సింది. సో 1,12,000 ఇక్కడ రాసేస్తున్నాను. క్లియర్? సో ఈ దీని కహాని కూడా అయిపోయింది. నేను రబ్ చేస్తాను, ఐ నీడ్ సమ్ స్పేస్. నెక్స్ట్ డేటాస్ విషయానికి వద్దాం. డేటాస్లో ఏమి ఇచ్చాడు? ఓపెనింగ్ ఇచ్చాడు, పర్చేజ్ ఇచ్చాడు, బై మన రిసీవ్డ్ క్యాష్, బిల్స్ రిసీవబుల్, బ్యాడ్ డేట్స్, ఇంకా క్లోజింగ్ రావాలి. సో 1,60,000 ప్లస్ 3,20,000 మైనస్ 2 lakh మైనస్ 20,000 మైనస్ 8,000. సో 2,52,000 క్లోజింగ్ డేటాస్. సో ఇది ఎక్కడ రాయాలి? మన క్లోజింగ్ డేటాస్లో ఇక్కడ వచ్చేసి 2,52,000 రాయాలి. 2,52,000. ఇప్పుడు లాజిక్ అర్థమైందా? ఇంటర్నల్ కాలంలో రాసే ఉద్దేశం ఏంటి? ఇక్కడ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఉందని చెప్పి నేను క్వశ్చన్ మళ్ళీ చూడకుండా నాకు ఇక్కడ తెలిసిపోయింది ఇక్కడ ఉంది అని చెప్పేసి. ఎంత? 2% అన్నాడు. సో మల్టిప్లైడ్ బై 2%, 5040 మైనస్ చేస్తాను. 2,52,000 చేస్తే నాకు 2,46,960 వచ్చింది. ఈ 5040 ఎక్కడ రాయాలి? అది మన లాస్. ఆల్రెడీ ఇక్కడ నేను రాసి వదిలేసాను ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ 2% అని. సో 5040 ఇక్కడ రాస్తాం. సో ఇలా చేయడం వల్ల ఎక్కడ మిస్టేక్ పోయే ఛాన్స్ ఉండదు. నేను రిపీట్ చేస్తున్నాను ఈ పాయింట్ని. సో మనకి ఇంకా ఏ మిగిలాయి? బిల్స్ పేయబుల్ అయిపోయింది, బిల్స్ రిసీవబుల్ అయిపోయింది. నేను వాటిని కూడా డ్రాప్ చేస్తాను.
క్యాష్ ఉంది, ఈ సండే డేటాస్ కూడా అయిపోయింది. ఓకే, సో ఫర్నిచర్ ప్రస్తుతానికి నేను ఒక సపరేట్ లెడ్జర్ ఓపెన్ చేస్తాను బికాస్ వీ హ్యావ్ సమ్ స్పేస్ నౌ. ఫర్నిచర్ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో 60 ఇచ్చాడు, 60,000. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో ఫర్నిచర్ ఈజ్ 68,000. ఇక్కడ ఈ ఎంట్రీ చెప్పినప్పుడు గుర్తుందా, ఒక ఫర్నిచర్ మనం అమ్మినప్పుడు మనం ఏం చేస్తాం, క్యాష్ 8,000, P&L 11,000, ఆ 1 year డెప్రిసియేషన్ 6 months డెప్రిసియేషన్కి 1,000, 2 ఫర్నిచర్ 20,000 రాసామా. అంటే ఈ క్యాష్ ఇది క్యాష్లో రాసుకున్నాం, P&L రెండింటిది ఇక్కడ రాసుకున్నాం. అలాగే ఈ ఫర్నిచర్ దాన్ని ఏం చేయాలి, బై అని చెప్పేసి 3 కలిపేసేసి 20,000 రాసుకోవాలి. సో బై క్యాష్ 8,000, P&L 11,000, డెప్రిసియేషన్ 1,000. క్లియర్గా ఉందా, 20,000 ఫర్నిచర్ మన బ్యాలెన్స్ షీట్లో నుంచి వెళ్ళిపోతుందని అర్థం దీని మీనింగ్. నెక్స్ట్ ఫర్నిచర్కి సంబంధించి ఇంకేమి ఇచ్చాడు, యా. సో ఇంకా ఫర్నిచర్కి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇక్కడ మనం ఒక అజంప్షన్ చేసుకోవాలి. ఏంటో చూడండి, మనకు స్టార్ట్ ఆఫ్ ద ఇయర్లో 60,000 వర్త్ ఆఫ్ ఫర్నిచర్ ఉండే, అందులో 20,000 ఫర్నిచర్ మనం అమ్మేస్తాం. 20,000 అంటే మనం అమ్మిన వాల్యూ 8,000 అయి ఉండొచ్చు, కానీ దానిపైన డెప్రిసియేషన్ లాస్ అంతా ఎఫెక్ట్ తీసుకుంటే, ఇప్పుడు నాకు ఒక 5 ఫర్నిచర్స్ ఉన్నాయి అనుకుందాం, 5 చైర్స్ ఆర్ టేబుల్స్, అందులో ఒకటి మొత్తం ఆల్ టుగెదర్ వెళ్ళిపోయింది. అంటే మీనింగ్ ఏంటి, 60,000 ఫర్నిచర్లో 20,000 వర్త్ ఆఫ్ WDV ఆఫ్ ద ఫర్నిచర్ వెళ్ళిపోయినప్పుడు నా దగ్గర 40,000 ఫర్నిచర్ ఉండాలి, కానీ క్లోజింగ్లో ఎంత ఉంది, 68,000 ఉంది. దాని మీనింగ్ ఏంటి, 60,000 నా ఓపెనింగ్ ఉండే, 20,000 నేను అమ్మేశాను, అంటే నా దగ్గర 40,000 వర్త్ ఆఫ్ ఫర్నిచరే ఉండాల్సింది, కానీ 68,000 ఉంది. అంటే దాని మీనింగ్ 28,000 వర్త్ ఆఫ్ ఫర్నిచర్ నేను కొనుక్కొని ఉండొచ్చు. క్వశ్చన్లో ఎక్కడ చెప్పట్లేదు, బట్ ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో 28,000 మనం కొన్నాం కాబట్టి అది లాస్ట్కి వచ్చేసరికి 68,000 అవుతుంది. సో 28,000 ఏం చేయాలి, ఇక్కడ 2 క్యాష్లో 28,000 రాసుకుంటాం. కొన్నామని ఇక్కడ రాస్తే సరిపోదు, కొన్నామంటే డబ్బులు పోతున్నాయి. సో మనం బ్యాంక్ క్యాష్ బుక్లోకి వచ్చేసి బై ఫర్నిచర్ అని చెప్పేసి 28,000 ఇక్కడ రాసేస్తున్నాం. సో దానివల్ల ఫర్నిచర్ది కూడా అయిపోయింది. కాకపోతే మనం ఫర్నిచర్కి డెప్రిసియేషన్ ఎక్కడ రాయలేదు. సో ఈ పాయింట్ ఎక్కడ మిస్ అయిపోయింది అంటే, ఇప్పుడు 60,000 వర్త్ ఆఫ్ ఫర్నిచర్లో 20,000 వర్త్ ఆఫ్ ఫర్నిచర్కి ప్రతి ట్రీట్మెంట్ మనం ఇచ్చేసాం. ఇక్కడ ఇంకా మీరు దీనిలో కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఈ 40,000 ప్లస్ 28,000 దీనిపైన మనం డెప్రిసియేషన్ ఛార్జ్ చేయలేదు కదా. ఐ రిపీట్ మై పాయింట్, మనకు ఈ ఓపెనింగ్ డెప్రిసియేషన్లో 20,000 అమ్మేసినప్పుడు దీనికి సంబంధించిన డెప్రిసియేషన్ మాత్రమే రాస్తాం, డెప్రిసియేషన్ ఆన్ సోల్డ్ ఫర్నిచర్ అని చెప్పేసి. అంటే ఈ 20,000 పోయింది అంటే ఇందులో 40,000 ఫర్నిచర్ కూడా ఉంది, ఈ 28,000 ఫర్నిచర్ కూడా ఉంది. సో దీనిపైన ఎగ్జిస్టింగ్ డెప్రిసియేషన్, దానిపైన మనం డెప్రిసియేషన్ సపరేట్ ఛార్జ్ చేయలేదు కాబట్టి డెప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఛార్జ్ చేస్తాను. డబుల్ టైం ఇచ్చామని అనుకోకు, ఏ ఫర్నిచర్ మీద అయితే మనం అమ్మలేదు, ఏ ఫర్నిచర్ అయితే మనం మళ్ళీ ఇంకా కొన్నామో దానిపైన మనం ఛార్జ్ చేస్తున్నాం. $40 plus 28, 68,000. యా, ఫర్నిచర్ పైన ఎంత ఉంది ఒక్క సెకండ్. $6,800. ఓకే, సో ఇప్పుడు మనది ఫర్నిచర్ కహాని కూడా అయిపోయింది, రైట్. సో ఇప్పుడు ఒకసారి క్యాష్ లెడ్జర్ని చూద్దాం. ఎందుకంటే మనము లాజిక్ చెప్పాం కదా, మనం వేరే లెడ్జర్స్ని క్లోజ్ చేయండి, ట్రేడింగ్ అండ్ P&L క్లోజ్ చేయకూడదు. ఓకే, సో క్యాష్ లెడ్జర్ని చూస్తే 1,80,000 ప్లస్ 20,000, 2,80,000, 8,000.
7,16,000. Yeah. So 7,16,000 is the opening capital. Same capital will carry forward here. 7,16,000. సో ఇది చేయాలంటే మనకు ఫస్ట్ P&L క్లోజ్ అవ్వాలి. సో P&L క్లోజ్ చేసుకోండి. గ్రోస్ ప్రాఫిట్ 1,20,000 ప్లస్ 20,000 మైనస్ 82,000. మోటార్ కార్పొరేట్ మోటార్ కార్ 80,000 పైన డెప్రిసియేషన్ ఎంత మోటార్ కార్కి? 20%. సో 20% తీయండి. 16,000. $25,840. సో బై నెట్ లాస్ 25,840. సో ఇది లాస్ కాబట్టి మన కరెంట్ ఇయర్ క్యాపిటల్ నుంచి వీ హ్యావ్ టు డిడక్ట్ దిస్ 840 716 ప్లస్ 40,000 మైనస్ 25,840 730,160 ప్లస్ 16,000 ప్లస్ 1,12,000 ప్లస్ 10,000 868,160. ఇక్కడ చూస్తే 3,24,000 64,000 40,000 ఓకే. సో నౌ ఇట్స్ టాలింగ్. సో ఏదైనా ఒక్క ఐటమ్ మిస్ అయిపోయినా ఇలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. వి జస్ట్ మిస్డ్ అవుట్ దిస్ డెప్రిసియేషన్ ఆన్ మోటార్ కార్. సో అలాంటిది ఏది మిస్ చేసుకోకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.